చేయొచ్చు. ఎందుకంటే మీరందరూ బాగా చదువుకున్న వైద్యులు, మీకు తెలుసు అండి ఈ దేశంలో ఉన్న చట్టాల గురించి. కాశ్మీర్లో 370 అధికరణం ఎవరిని అడగకుండా, ఎవరికి ఇష్టం లేకుండా ఒక్క క్షణంలో రద్దు చేశారు. డాక్టర్లందరికీ రక్షణ కల్పించినటువంటి ఈ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ప్రధానమంత్రి గారు వెంటనే చేయలేరా? ఎవరొక్కన్నారు? ఏ రాజకీయ పార్టీ కూడా అడ్డు చెప్పదు. ఈ దేశంలో ఉన్నటువంటి వైద్యులకి రక్షణ కల్పించాలనే యాక్ట్ చేయాలంటే యునానిమస్గా చేయొచ్చు, కానీ అది చేయరు. ఇప్పుడు మీరందరూ బాగా గమనించండి, 4 రోజుల నుండి నిన్న మరీ ఉధృతంగా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా జరుగుతుంది. ఈరోజు దేశవ్యాప్తంగా మెడికల్ బంద్ చేయాలని నిర్ణయానికి వచ్చారు, అత్యవసర సర్వీసులు తప్ప. కేంద్ర ప్రభుత్వం చాలా తెలివైంది. ఏం చేస్తుందంటే ఈ ఇష్యూ పక్కదారి పట్టించాలంటే ఈరోజు రేపు ఇంకొక పనికిరాని పనికిమాలిన ఒక అంశాన్ని బయట తీసుకొస్తారు, మీడియాలో దాన్ని ప్రచారం చేస్తారు, దీంట్లో మరుగులు పట్టడానికి కావాల్సినవన్నీ చేస్తారు. అయినా మీరు నష్టమైన దృష్టితో ఉండండి. మీరు కోరుకున్నటువంటి అత్యాచారాలకి అంతే లేదా? అత్యాచారాలకి అంతే లేదా? అత్యాచారాలకి అంతే లేదా? సిఫార్సు అమలు చేయాలి, దోషులు కఠినంగా శిక్షించాలి, నిర్భయ దోషులు కఠినంగా శిక్షించాలి, మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి, మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి. ఏదైతే ఆ అత్యాచారం అనేది జరగలేదో ఆవిడకి న్యాయం జరగడం కోసం కానీ ఇన్ని రోజుల నుంచి మేము చేస్తున్నాం. ప్రభుత్వం కానీ ఏ ఒక్కరూ రెస్పాండ్ అవ్వకుండా ఈ రోజు వరకు మాకు ఏ రకమైన హామీలు ఇవ్వకుండా కనీసం స్టేట్మెంట్ కూడా మీ గురించి ఇవ్వట్లేదు. ఒక డాక్టర్కి తను వర్క్ చేసే ప్లేస్లోనే సేఫ్టీ లేదు అంటే తను ఇంకెక్కడ సేఫ్గా ఉండగలదు. వాళ్ళ సర్వీసెస్ ఇచ్చే ప్లేస్లోనే వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయంటే అది అత్యంత బాధాకరమైన విషయం. దానికోసం డాక్టర్స్కి వర్క్ చేసి అటాక్ చేయకూడదు అని ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ కోసం అడుగుతున్నాం. కానీ దాని గురించి కూడా ఈ రోజు వరకు ఎవరు హామీ ఇవ్వట్లేదు, ఈ రోజు వరకు ఎవరు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు. ఎవరికైనా ఏదైనా సర్వీస్ కావాలన్నా, హెల్త్ కాలేదన్నా వెంటనే డాక్టర్స్కి చూస్తారు. బట్ అదే డాక్టర్స్ మీద దాడులు చేసేటప్పుడు ఎవరికి కనీసం ఒక హ్యుమానిటీ గుర్తు రావట్లేదు, ఒక రెస్పాన్సిబిలిటీ కూడా గుర్తు రావట్లేదు. మేము ఇలా గుర్తు చేయకూడదు. అది వాళ్ళకి నేను కనీసం గవర్నమెంట్ ప్రభుత్వం అయినా అలాంటి ఒక చట్టం తీసుకొస్తే మాకు భద్రతగా ఉంటుంది. మేము ఇంకో నలుగురికి సర్వీస్ చేయడానికి మాకు కూడా వీలుగా ఉంటుంది. అందుకోసమని మేము సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అడుగుతాం. కానీ దాని గురించి కూడా ఇప్పటివరకు మాకు ఎవరు వేసుకోవాలి. ఇది చాలా బాధాకరమైన విషయం. లాస్ట్ ఆగస్ట్ 9th జరిగిన ఏ విషయం అయితే అందరికీ తెలుసో లేదో తెలియదు. మేము ఇంత చేస్తున్నప్పుడు ఇంకా చాలా మంది ఏం జరిగింది అని అడుగుతున్నారు. ఆలోచించండి ఎవరు ఎలాంటి ఆలోచనలో ఉన్నారో. ఇప్పటికీ చాలా మంది చాలా ప్రొటెస్ట్ చేస్తున్నాం మేము, మా స్టూడెంట్స్, మా డాక్టర్స్ అందరం కలిపి. అయినా కూడా ఎటువంటి ప్రోగ్రెస్ అనేది లేదు. ఇంకా అలా న్యూస్ వస్తూనే ఉంటుంది తప్ప ఎవరు పట్టించుకోవడం లేదు. మాకు జస్టిస్ కావాలి. డ్యూటీలో ఉన్న డాక్టర్ని ఇలా చేశారు అంటే నార్మల్గా ఉన్న ఒక లేడీని ఇంకా ఆవిడ సెక్యూరిటీ ఏముంటుంది? ఒక డాక్టర్ ఆన్ డ్యూటీలో ఉన్నారు, ఆవిడ డ్యూటీలో ఉన్న డాక్టర్కే సెక్యూరిటీ లేదు. ఒక నార్మల్ అమ్మాయికి సెక్యూరిటీ ఎలా వస్తుంది? మాకు జస్టిస్ కావాలి దీని గురించి. 9th జరిగిన ఈ ఇన్సిడెంట్స్ దీని తర్వాత మళ్ళీ డే బై డే ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. మొన్న రీసెంట్గా విజయవాడలో జరిగింది. అట్లానే మళ్ళీ ఇట్లా జస్టిస్ కోసం ర్యాలీ చేసేటప్పుడు కూడా ఒక ఉమెన్ ఇట్లానే చంపేశారు. మాకు జస్టిస్ కావాలి. ఇట్లా డ్యూటీలో ఉన్న డాక్టర్కి సేఫ్టీ లేదు. మరి ఫ్యూచర్లో మేము కూడా ఎంత కష్టపడి చదువుకుని జాబ్ తెచ్చుకుంటాము. మరి డ్యూటీస్ చేయాలి అంటే నైట్ డ్యూటీస్కి వెళ్ళాలి అంటే మరి మా పేరెంట్స్కి మాకు ఎంత భయం వేస్తుంది. మరి గవర్నమెంట్ దీన్ని మీరు సెంట్రల్ గవర్నమెంట్ దాకా ఈ విషయం వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ప్లీజ్ మాకు జస్టిస్ కావాలి, మాకు సేఫ్టీ కావాలి. డ్యూటీలో ఉన్న డాక్టర్కి సేఫ్టీ లేదు అంటే ఇంకా మెడికల్ చదివే స్టూడెంట్స్ కానీ ఇంకా అన్ని స్టూడెంట్స్కి నాన్ మెడికల్ ప్రతి ఒక్క ఉమెన్ మరి సేఫ్టీ ఎలా ఉంటుంది? ప్లీజ్ గవర్నమెంట్ మీరు ఎలక్ట్ కావాలి. మీరు మాకు జస్టిస్ కావాలి, సేఫ్టీ మాకు మీరు సేఫ్టీని మాకు ప్రొవైడ్ చేయండి. థ్యాంక్ యూ.
ఆగస్ట్ 19 జరిగింది. ఇప్పుడు వరకు యాక్షన్ అనేది తీసుకోలేదు. ఈవెన్ ఒక డ్యూటీలో ఉన్న డాక్టర్కి నైట్ డ్యూటీ షిఫ్ట్లో జరిగింది. ఈ మెడికల్ స్టూడెంట్స్ వచ్చేసి డే డ్యూటీ ఆఫ్టర్నూన్ నైట్ డ్యూటీ చేస్తారు. ఈ గట్లకి గవర్నమెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజుల్లో ఒక డాక్టర్ అయ్యింది వాళ్ళ పిల్లల్ని కూడా డాక్టర్ చేయడం ఇస్తున్నారు. కానీ ఇలాంటి సిచ్యువేషన్ జరిగితే ఇంకా ఫ్యూచర్లో వాళ్ళ పిల్లల్ని చేస్తారు. మేము ఏంటంటే మాకు 20,000 కోసం మేము మార్నింగ్ ఆఫ్టర్నూన్ నైట్ చాలా స్ట్రెస్ తీసుకొని వర్క్ చేస్తున్నాం. ఈవెన్ హాస్పిటల్లో ఏజెన్సీ పేషెంట్స్ వస్తారు, పేషెంట్స్ వస్తారు, అందరూ వస్తారు. ఒక కేసు అనేది ఒక అలాగే హెచ్ఐవి పాజిటివ్ కూడా ఉంటున్నాయి. ఈ ఏంటంటే ఒక్కొక్కసారి హాస్పిటల్లో ఈవెన్ గ్లౌస్ కూడా ఉండదు. మేము పేషెంట్ని ట్రీట్ చేస్తున్నాము. ఇన్ డ్యూటీలో ఉన్న డాక్టర్కి ఇలా జరిగితే మెడికల్ అండ్ నాన్ మెడికల్ ఉమెన్స్ కూడా సేఫ్గా ఉంటారని ఈ యాక్షన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ వరకు వెళ్ళాలి. వీ వాంట్ జస్టిస్. ఈ రోజు ప్రధానంగా న్యాయవిచారణ జరిపించాలి, డిమాండ్ చేస్తూ ఈ రోజు దూరాలు చేస్తున్న మహిళా సంఘాల ప్రధానంగా మేము మాట్లాడుతున్నది ఏమిటంటే ఈ రోజు అభయ వాళ్ళే చాలా స్పష్టంగా చెప్పారు. బాడీని సాక్ష్యము, ఎందుకంటే ఆమె మీద జరిగిన క్రూరమైన దాడి కానీ ఆమె శరీరంలో దొరికిన 150 ml యొక్క పరిమాణంలో ఉన్న స్పెర్మ్ కానీ ఆమె మీద చాలా తీవ్రమైన లైంగిక దాడి జరిగిందని, అదే ఒకరికంటే ఎక్కువ నిందితులు ఉన్నారు, నేరస్తులు ఉన్నారు అని చెప్పి చాలా స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ కూడా దాని గురించి పట్టించుకోకుండా ఈరోజు ఇప్పుడు నేరస్తుడు ఒక్కడే ఆ సంజీవతను ఒప్పుకున్నాడు. కానీ ఇదంతా కూడా పక్కదారి పట్టించడమే. వెంటనే ఈ రోజు దర్యాప్తు ఎలాగైతే బయటకు వచ్చామో మరొక పునర్జన్మించేటి డాక్టర్లు మీరంతా ఇటువంటి డాక్టర్లకు అన్యాయం చేసేటువంటి శిక్షించేందుకు కూడా మహిళా సంఘాలు ప్రజా సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున మీ పక్షాన పోరాడతాయని చెప్పి సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. నిర్భయ ఘటన జరిగినప్పుడు, దిశ ఘటన జరిగినప్పుడు, మోక్ష ఘటన జరిగినప్పుడు చట్టాలు ఉనికినే తేడా మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు రాజకీయ పార్టీలకు అతీతంగా పెద్ద ఎత్తున
ఏం మాట్లాడతారు, హామీ ఇస్తారు, వాళ్ళ డిమాండ్స్ని డిమాండ్స్ అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వానికి ఏమేమి పంపిస్తారనే దాని మీద కూడా ఖచ్చితంగా అయితే ప్రస్తుతం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. వీళ్ళకి హామీ ఇచ్చే అవకాశం ఉంది. దానికోసం వెయిట్ చేస్తున్నారు. దాన్ని ఖచ్చితంగా అమలు చేయాలనేది డాక్టర్లు చేస్తున్నటువంటి మేజర్ డిమాండ్లో ఈ మేజర్ డిమాండ్కి సంబంధించి ప్రస్తుతం హోంమంత్రి కల్పించాల్సింది కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది. డాక్టర్లు జూనియర్ డాక్టర్లతో ప్రస్తుతం హోంమంత్రి సమావేశం అనేది తెలుస్తున్నటువంటి ఎలా అంటే ఏ ఒక్క రాష్ట్రానికి సంబంధించో లేదా ఒక గ్రామానికో లేకపోతే ఒక సిటీకో ఒక ఎవరికో పరిమితం అనేటువంటిది కాదు. దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ ఆందోళన జుడాలు చేసుకున్నటువంటి ఆందోళన 24 గంటల పాటు ఈరోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 7 గంటల వరకు ఇక్కడ విశాఖపట్నంలో చేస్తున్నటువంటి వైద్య విద్యార్థుల శిబిరం దగ్గరికి ప్రస్తుతం రాష్ట్ర హోంమంత్రి రావడం, రాష్ట్ర హోంమంత్రి విద్యార్థులతో మాట్లాడడం, వాళ్ళకు ఉన్నటువంటి మేజర్ డిమాండ్స్ కూడా ఒక్కొక్కరిని అడిగి తెలుసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఈ హోమ్ మినిస్టర్ గా మేము అందరూ డెవలప్ చేయాలని కోరుకుంటున్నామండి. అదేవిధంగా ఇప్పుడు ఈ అమ్మాయి విషయంలో కూడా మేము రక్షణ కల్పించే పద్ధతితో పాటుగా మేము విషయాలు చర్చించాలనుకుంటున్నాం. ఇప్పుడు చాలా ప్రొడక్ట్స్ ఫెయిల్ అయిపోయింది.